చెల్లె పట్టుడు వస్తానా అప్పుడేనా కొంచెం వెనక్కి మీరు కొద్ది అందరూ అట్లా కొద్దిగా తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీలకు పాల్పడిన నిందితులను వెంటనే తిరుపతి 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 లడ్డూలలో కల్తీలకు పాల్పడిన నిందితులను వెంటనే తిరుమల లడ్డూల కల్తీలకు పడిన నిందితులను వెంటనే తిరుమల లడ్డూల కల్తీలకు పడిన నిందితులను వెంటనే గోవిందా 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 తిరుమల లడ్డూలో గత 5-6 రోజుల నుండి తిరుపతి తిరుమల దేవస్థానంలో ప్రసాదాలపై జరుగుతున్న అవకతవకలపైన మా ముఖ్యమంత్రి గారు నివేదిక అడిగారు. ఆ లడ్డుల్ని శాంపుల్స్ టెస్టింగ్కి పూణేకి పంపించి పూణేలో చాలా నాణ్యత కలిగిన ఒక టెస్ట్ ల్యాబ్లో వీటిలో ఫిష్ ఆయిల్, అలాగే పిగ్ ఫ్యాట్, అలాగే ఆవు దీని నుండి తీసే పదార్థాలన్నీ వాడినట్టుగా ఒక నివేదిక రావడం జరిగింది. దీనిపైన కేంద్ర మంత్రి అమిత్ షా గారికి, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి, అలాగే అనేక RSS వారికి కావచ్చు, అలాగే ఎన్డీఏ కూటమిలో ఉన్న మిత్రపక్షాలన్నిటికీ కూడా ఈ నివేదికను నిన్న అందజేయడం జరిగింది. జనసేన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ దీక్షకి పూనుకున్నారో అందులో భాగంగా చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించిన ఎన్డీఏ కూటమి నాయకులందరూ గాంధీ విగ్రహం ముందర ఏడుకొండల స్వామి విగ్రహాన్ని పెట్టి తిరుమలని మళ్ళీ పాత తిరుమలగా తీర్చిదిద్దే వరకు మా దయారామన్న గారు ఇక్కడే కూర్చొని దీక్ష చేస్తానంటూ శపథం చేయడం జరిగింది. అలాగే ఈ దీక్ష అనంతరం ఇక్కడ నుండి తిరుమల దాకా నడిచిపోయి ఆ తిరుమల ప్రక్షాళన జరిగే వరకు మేము ఇక్కడ దీక్ష చేస్తామంటూ చెప్పడం చాలా సంతోషకరం. వారికి ఆ భగవంతుడు ఆరోగ్యం ఐశ్వర్యాన్ని ప్రసాదించాలి. ఎందుకంటే ఈ దీక్ష పూర్తయ్యేదాకా వారు మాకు చాలా అవసరం కాబట్టి సో మేము ప్రభుత్వాన్ని కూడా ఒకటే కోరుకుంటున్నాం, నిజాలు నిగదేలాలి. ఎందరో మనోభావాలు, కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన ప్రసాదాలపై వచ్చిన ఈ అంశాన్ని అతి త్వరగా ప్రభుత్వం కానీ కేంద్రం కానీ జోక్యం చేసుకొని ప్రజల మనోభావాలు కాపాడాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు మా దయారాం గారు 2 మాటలు. చాలా పవిత్రమైనది. దశాబ్దాలు కాదు, శతాబ్దాలు కాదు, యుగ యుగాలుగా ఉన్న దేవుడు. ఆయనకి జరిగే కైంకర్యాలన్నీ కూడా ఎంతో గొప్ప గొప్ప విశిష్టమైన వ్యక్తులు ఫార్ములేట్ చేసిన వ్యవహారం అది. దాంట్లో ఈరోజు ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము అన్ని అప్రాచ్య పద్ధతులకంతా కూడా అది దారి తీసింది. కాబట్టి ఆ అనాచారాలంతా కూడా పోవాలంటే ఇప్పుడు పరిశుద్ధి కార్యక్రమం చేయాలంటే అది ఎన్ని రోజులు పడుతుందో, ఎంతమంది తపస్సు చేయాలో, ఎంతమంది ప్రాయశ్చిత్తం చేయాలో, ఎంతమంది దీక్షలు చేయాలో ఎవరికి తెలియదు, అర్థం కాదు కూడా. కాబట్టి ఆయన మనల్ని కాపాడుతున్నట్టు మనం కూడా ఆయన కాపాడుకొని కొంచెం నిద్ర లేచి వెంకటేశ్వరుడు అందరి మీద కన్నెర్ర చేయాలని కోరుకుంటూ దాని గురించి దీక్ష చేస్తున్నాం. అక్కడ నంబూరులో దశావతారాల వెంకటేశ్వర స్వామి గుడిలో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న దీక్ష మొదలుపెట్టారు. మేము కూడా ఇక్కడ ఏటివారు వెంకటేశ్వర స్వామి గుడిలో మేమందరూ దీక్ష తీసుకున్నాం. కాబట్టి ఆ దీక్ష ఈ దీక్ష కలిసి మంచి శక్తివంతమై ఈ అనాచారాలంతా పోవాలనే కోరికతో అందరం కలిసికట్టుగా ఈ ప్రయత్నం చేస్తున్నాం. దానిలో ఏదో ఉడతా భక్తిగా ఇవాళ స్టార్ట్ చేశాం. ఇంకా కూడా చాలా కోరికలు ఉంది. ఈయన కోరిక కూడా తీరాలి. ఇక్కడి నుంచి మనం అందరం కూడా నడిచిపోవాలి కొండకు. జగన్మోహన్ నాయుడు గారు, రెడ్డి గారు, జగన్మోహన్ నాయుడు గారు మనకంతా దర్శనం ఆ రోజు ఇచ్చేసారని కోరుకుంటూ మనంతా వేలాదిగా తరలి రావాలి. ఎందుకంటే ఒకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా, 2003లో
2003లో చంద్రబాబు నాయుడు గారి బాంబు బ్లాస్ట్ తర్వాత ఇక్కడి నుంచి పోయినాం. అందరం వెంకన్నకు కృతజ్ఞత యాత్ర పెట్టుకుని మేము పోయినాం. మేము అందరం కూడా సక్సెస్ చేశాం. అదేవిధంగా ఇవాళ కూడా అదే జరగాలి కోరికతో ఇది స్టార్ట్ చేశాము. ఇంకా భజనలు చేయాలి, హరికథలు చేయాలి. పొద్దున 9 నుంచి రాత్రి 9 దాకా ఇక్కడే ఉంటాం. మధ్యాహ్నం ప్రసాదం వినియోగం ఉంటుంది. సాయంత్రం పూజలు చేసుకుని మళ్ళీ ఉంటుంది. 2వ శనివారం అందరూ ఒక్క పొద్దులు ఇక్కడే వదలండి. కాబట్టి ప్రజలందరికీ కూడా తిని పాఠం చేయండి. గోవిందా గోవిందా. వేదాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన నమో వెంకటేశ నభూతో నభవిష్యత్తు. వీరందరూ గమనిస్తున్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా తిరుమలలో జరిగినటువంటి అనాచార పనులు, దానికి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తున్నారు. ఆయన దీక్షకు మద్దతుగా ఈరోజు రాష్ట్రమంతటానే కాదు దేశమంతటా కూడా అంతా కూడా ఆయన మద్దతుగా మనం నిలబడాలి. మేము ముఖ్యంగా కూడా గవర్నమెంట్ను కోరుకునేది ఏమంటే హిందూ ధర్మ పరిరక్షణ సమితి అనేది ఒకటి తప్పకుండా కూడా ఉండాలి. హిందూ సనాతన ధర్మాలను కాపాడేదానికి ఏదైనా అపచారం జరిగినప్పుడు దాని గురించి ప్రశ్నించడానికి ఉన్న ఒక కమిటీ వేయాలి. అదేవిధంగా కూడా ఫుడ్ టెస్టింగ్, ఫుడ్ సేఫ్టీ కమిటీ కూడా ఒకటి తిరుపతిలోనే కూడా నెలకొల్పాలని గవర్నమెంట్ కోరుతుంది.